నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 84 4th స్టాంజా 84వ కీర్తన 4వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభు మందిరావరణములు ఎవరైతే నివాసం చేస్తారో వారు ఆశీర్వదింపబడువారు అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. భూమి మీద మనుషుడు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి పలు స్థలాలలో తన సమయాన్ని, కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఎంతో దీవెనను పోగొట్టుకుంటున్నటువంటి విషయాలను ప్రస్తుత దినాల్లో మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక భక్తుని జీవితాన్ని మనం చూసినట్లయితే ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 2 వర్స్ 21 and 26. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 21 మరియు 26 వచనాల్లో, బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. నిజమే, షిలోహు మందిరములో నివాసం చేస్తున్నటువంటి సమూయేలును దేవుడు తన దయలో, మనుషుల దయలో వర్ధిల్లినటువంటి వ్యక్తిగా చేయటను మనం గమనించగలం. మందిరములో ఉండి అతడు ప్రభువుకు పరిచర్య చేస్తున్నటువంటి భక్తుడిగా ఉండటం మనం గమనించగలం. అంత మాత్రమే కాక మందిరములో ఉన్నటువంటి సమూయేలు ప్రభువు పిలుపును పొందినటువంటి భక్తునిగా కూడా ఇక్కడ మనం చూస్తాం. ఈ విధముగా దేవుడు అతనిని ఆశీర్వదించి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రార్థించేటటువంటి ప్రార్థనాపరునిగా, అలానే ఇశ్రాయేలు ప్రజలకు రాజును నియమించేటటువంటి ఆధిక్యత కలిగినటువంటి స్థానమందు దేవుడు అతను వర్ధలింప చేశారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, లోకము మనకి ఇచ్చేవి ఏవి కూడా స్థిరమైనవి కావు. దేవుని మందిరములో నివాసం చేయుటకు మనం ప్రాధాన్యత ఇస్తే నిశ్చయముగా సమూయేలును దీవించిన దేవుడు ఆయన మనల్ని కూడా ఇహమందు అనేక విషయాలలో ఆయన ఆశీర్వదిస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నాడు సమూయేలు పొందిన దీవెనలు మా ప్రియులని మందిరమందు నివసించడం ద్వారా, మీ మందిరముగా వారు జీవించడం ద్వారా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారే ఈ కాలమందు మా ప్రియులు వర్ధిల్లుదురుగాక. ఈ పరిచయలో ప్రయాసపడుతున్న దైవజనులను దీవించండి. మరి ఒక నూతన ప్రవేశించిన మా ప్రియులను దీవించండి. తమ ముందున్న కాలమంతా కృపాక్షేమలు కలుగు చేయండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక, ఆమేన్.